సెకండ్ వన్. కొడవలూరు మండలం గండవరం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో కార్యాలయంలోని 3 బీరువాలను పగలగొట్టిన దొంగలు లోపల ఉన్న సామాగ్రిని చిందరవందర చేశారు. పంచాయతీ దుకాణాల లీజుకు సంబంధించిన 10,200 నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి ధృవీకరించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్ బాక్స్ను కూడా దొంగలు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఉదయం గ్రీన్ అంబాసిడర్ సిబ్బంది తలుపులు విరిగి ఉండడాన్ని గమనించి సర్పంచ్ బొచ్చు రాజకుమారి పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమైన పత్రాలు ఏవైనా మాయమయ్యాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడ రా స్టార్ట్ ఆ రూమ్లో ఉంటాను సెక్రటరీ సార్. ఈ ఒక బీరువా ఒకటే కీస్ ఉన్నాడు. అదే తెచ్చారు. రెండు మాటలు. అందరికి నమస్తే అండి. నేను గండవరం పంచాయతీ సెక్రటరీగా ఉన్నాను. నాకు ఉదయం 6:30కి కాల్ చేశారు సారు, సర్పంచ్ గారు కాల్ చేశారు, రావడం జరిగింది. వచ్చే లోపల మనకి మేడం చెప్పినట్టు బీరువా తాళాలు పగలగొట్టేసుకున్నారు. దాంట్లో ఏంటంటే మన 10,200 అమౌంట్ ఉంది, ప్లస్ ఏంటంటే సీసీటీవీ కెమెరాలు అవి తీసుకువెళ్ళినట్టు గమనించాను. ప్రస్తుతానికి ఇంకేంటంటే మిగతా సర్టిఫికేట్స్ ఏమైనా పోయాయి ఏమైనా వెరిఫై చేశాను. ఇన్ఫార్మ్ చేశారా పోలీసు? ఉదయమే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామండి. వచ్చారు, ఒకసారి చూసి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు బొచ్చు రాజకుమారి. నేను గండవరం గ్రామ సర్పంచ్ని. రోజు మాదిరిగానే మా గ్రీన్ గార్డ్ ఈరోజు 6:30కి వచ్చి గేట్ తాళాలు తీసి లోపలికి వచ్చేసరికి డోర్లు పగలగొట్టున్నాయి అంటే చూస్తే ఆఫీస్ రూమ్ డోర్ కూడా పగలగొట్టేస్తుంది. డోర్ పగలగొట్టి ఆఫీస్ రూమ్లో ఉన్న 2 బీరువాలు డోర్లు పగలగొట్టి దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ బయటేస్తున్నారు. ఆఫీస్లో మొత్తం 3 సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఏ సిస్టమ్ జోలికి వెళ్ళలేదు, ఏ సిస్టమ్ని టచ్ కూడా చేయలేదు. మొత్తం 3 బీరువాలు పగలగొట్టి ఆ బీరువాల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కింద వేస్తున్నారు. ఆఫీస్ రూమ్లో ఉన్న బీరువాలో మాత్రం షాప్స్ లైసెన్స్ ఫీజు ఒక 10,200 రూపాయల అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ కూడా కనిపించట్లేదు. మిగతా ఆ డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేస్తున్నాము, ఏం మిస్ అయ్యో ఇంకా క్లారిటీ రాలేదు, చూస్తున్నాము. సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్స్ మాత్రం ఆఫీస్ రూమ్లో ఉండింది, ఆ బాక్స్ మాత్రం తీసుకెళ్లారు. ప్రజెంట్ అయితే నష్టం అంటే ఆ బాక్స్ ఒకటి అమౌంట్ పరంగా 10,200 అమౌంట్ మిస్ అయింది. మిగతా సిస్టమ్స్ కానీ వాటి జోలికి పోలేదండి. బయట మేడం సీసీలు లేవా? సీసీ కెమెరాస్ అయితే పెట్టున్నామండి. ఒక 6 మంత్స్ నుంచి అవి వర్కింగ్లో లేవు. అతనికి ఎన్నోసార్లు కాల్ చేశాం కానీ రెస్పాన్స్ లేదు, అతను రాలేదండి. 6 మంత్స్ బ్యాక్ వరకు అయితే వర్కింగ్లోనే ఉన్నాయి, 6 మంత్స్ నుంచి నాట్ వర్కింగ్.